అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మిర్రర్స్ వాడతాం కదా. ఆ మిర్రర్స్కు మనం ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే స్టిక్కర్లు అతికించినప్పుడు కానీ దానికి గమ్మంతా అతుక్కొని ఉంటుంది. అలా అతుక్కోవడం వల్ల అవి బంకగా అయిపోయి చూడ్డానికి కూడా అసహ్యంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. కొద్దిగా మనం వాడే ఏ పేస్ట్ అయినా సరే కొద్దిగా పేస్ట్ తీసుకొని ఇలా మనకి ఎక్కడెక్కడైతే గమ్ము అతుక్కొని ఉందో బంక మాదిరి ఉందో అక్కడ అయితే అప్లై చేయండి. చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల ఆ గమ్ అనేది నీట్గా పోతుంది. తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఫస్ట్ పైన ఇదంతా ఇలా తీసేసేయండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మెత్తగా ఉండే క్లాత్ దాన్ని ఇలా మనం పేస్ట్ వేసినాం కదండి, ఆ పేస్ట్ అంతా ఇలా రుద్దేసినామంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. మిర్రర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి రావి చెంబులు అయితే వాడుతూ ఉంటాం కదండి. ఇవి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అస్సలు పోవన్నమాట. కలర్ అనేది ఇలానే అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి ఇలా కొద్దిగా ఉప్పు అయితే ఒక గిన్నెలో వేసుకొని దానికంతా ఉప్పు ఇలా ముంచినామంటే ఉప్పు అంతా అతుక్కుంటుంది కదా. అప్పుడు మనం రావి చెంబు ఇలా ఏదైతే గ్లాస్ కానీ జగ్గు కానీ ఏదైనా సరే నల్లబడిన దాన్ని ఇలా రుద్దేసినామంటే చూడండి, ఊక అలా రుద్దంగానే కలర్ అనేది మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో అంత బాగా వస్తుందన్నమాట కలరు. చూడండి ఇటు సైడ్ చూడండి, నేను రుద్దక ముందు రుద్దిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. బాగా కనిపిస్తుంది కదా క్లియర్గా. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూడండి. ఎంత సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చో. దీనికోసమని పీతాంబరం పౌడర్ అని లేదంటే చింతపండు నానబెట్టి దాంట్లో వేసి రుద్ది ఇలా ఎక్కువ కష్టపడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా అయితే ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. మనం చింతపండు నానబెట్టి లేదంటే పీతాంబరం పొడి షాప్ నుంచి కొనుక్కొచ్చుకొని డబ్బులు వేస్ట్ కాకుండా మనం ఎక్కువగా రుద్ది టైం వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా 2 నిమిషాల్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి నిమ్మకాయలే కాకుండా మనం వేస్ట్గా పడేసే నిమ్మకాయలతోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు నిమ్మకాయ ఉంటే సరిపోతుందండి, ఇంకా ఏమీ అవసరం లేదు. 2 నిమిషాల్లో ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని ఒకసారి మీకు కడిగి చూపిస్తాను. మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇలా రుద్దడం వల్ల దీనికి ఉండే బ్లాక్ అంతా నిమ్మకాయ కూడా అంటింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇలా అయితే మనం ఒక 2 నిమిషాలు కష్టపడినామంటే ఈ చెంబును అనేది తలతల మెరిసిపోయేలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత గలీజ్గా ఉండేదంతా ఎంత నీట్గా వచ్చిందో. నిమ్మకాయ ఉప్ప కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను కడిగిన తర్వాత. చూడండి ఇలా అయితే ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేసింది అనమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి కీస్ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి లాకెట్లు అనేది మన ఇంట్లో దొరకవు, లేదంటే లాకెట్లు ఉండవు. అలాంటప్పుడు అవి పడిపోతుందేమని టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎలాగూ ఉంటాయి కదండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా సమానంగా ఫస్ట్ అనేసేయండి. అన్న తర్వాత ఒక దానిలోకి ఒకటి దూర్చేసేయండి. ఇలా దూర్చడం వల్ల చూడండి ఇది ఒక లాకెట్ కీ చైన్ మాదిరి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా హ్యాంగర్ కావాలంటే తగిలించుకోవచ్చు, లేదంటే మన బ్యాగుల్లో వేసుకున్నా ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా చాలా ఈజీగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి మనం లాకెట్ లేకపోయినా ఎంత ఈజీగా మనం లాకెట్ని తయారు చేసుకున్నామో. టిప్ నచ్చింది కదా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, అది ఏంటంటే 4th టిప్. చూడండి మనము ఏదైనా ఫ్రై రైస్లే కావాలన్నా కర్రీస్లే కావాలన్నా వెయిట్ లేకైనా వాడాలంటే మనం దీనికి పైన చెక్క అనేది పీలర్తో ఇలా తీసేస్తూ ఉంటాం కదా. మనం పీలర్తో తీసినప్పుడు చూడండి ఇలా మనం తీసినాక దాన్ని పట్టుకొని చూడండి ఎంత వేస్ట్ అయిపోతుందో. ఇలా ఎక్కువగా వస్తుందన్నమాట. అలా కాకుండా మనం ఇంత క్యారెట్ని వేస్ట్ చేయడం ఎందుకు, అలా కాకుండా దీన్ని ఎలా పైన పొట్టు తీసుకోవాలనేది ఈరోజు మీకైతే షేర్ చేస్తానన్నమాట. మన ఇంట్లో ఇలాంటి స్పూన్లు అయితే ఉంటాయి కదా. ఇవి కొద్దిగా షార్ప్గా ఉండే స్పూన్ తీసుకొని ఇలా గీకినారంటే మనం అల్లం గీకుతూ ఉన్నాం కదా, అలా ఇలా గీకినామంటే పైన ఉండే పొట్టు మొత్తం వచ్చేస్తుంది అనమాట. అస్సలు క్యారెట్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు. మనము ఏదైనా
ఫ్రైడ్ రైస్లోకి చేసుకోవాలన్నా కర్రీ చేసుకోవాలన్నా ఇలా అయితే తీసుకోండి. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో కర్పూరం అయితే ఉంటుంది కదా, కర్పూరం అయితే వాడుతూ ఉంటాము. ఈ చలికాలంలో కర్పూరం అనేది త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది, లేదంటే అంతా కలిపి పొడి పొడి అయిపోయి అలా అవుతుంది. అలా కాకుండా మనం కర్పూరం వేసినట్టుగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇప్పుడు కర్పూరం డబ్బానైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేయండి. బియ్యం వేయడం వల్ల కర్పూరంలో ఉండే తడి అంతా బియ్యం పీల్చేస్తుంది అనమాట. కర్పూరం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం దీన్ని ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు గడ్డ అనేది కట్టదనమాట. మనం షాప్లో నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, మన ఇంట్లో గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు గోంగూర పప్పునైతే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్యాళ్ళు తక్కువగా గోంగూర ఎక్కువగా వచ్చేటట్టు ఇలా అయితే చేయండి. ఫస్ట్ 2 సార్లు కంది బ్యాళ్ళని అయితే బాగా కడగండి. తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర మెంతాకు వేయండి. ఇలా కొత్తిమీర మెంతాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసేయండి. గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి. గోంగూరను మనం ఎంత ఉన్నా కూడా చూడండి ఇలా అయితే నీట్గా కడిగేసి ఇలా కుక్కర్లో అయితే వేసేసేయండి. నేనైతే ఇది పెద్ద కట్టలు 2 కట్టలు అయితే తీసుకున్నాను. కందిపప్పు అయితే 1 గ్లాసే తీసుకున్నాను, టీ గ్లాస్ తోటి. తర్వాత మన టేస్ట్కు కారంకు తగినంత పచ్చిమిర్చి అయితే వేయండి. ఇదిగోండి నేనైతే ఒక 20 పచ్చిమిర్చి దాకా తుంచి వేసినాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసినాను. తర్వాత 2 టమాటా, అంటే ఒక టమాటాలో 2 పీసులు కట్ చేసి కొద్దిగా చింతపండు వేసినాను అనమాట. కొన్ని ఎల్లిపాయలు వేయడం వల్ల పప్పు చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు. తర్వాత మనం 1 గ్లాసు కందిపప్పు వేసినాం కాబట్టి దీనికి 3 గ్లాసుల వాటర్ పోయాలి, కరెక్ట్గా సరిపోతుంది. గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు మనం పచ్చళ్ళు అవి చేసుకోకుండా ఇలా పప్పు చేసుకున్నామంటే 2 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పప్పు సర్దేపడి కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పప్పు ఒక 4 విజిల్లు పెట్టిన తర్వాత, అంటే ఇవి నేను నాటు బ్యాలని 4 విజిల్లు పెట్టానండి, లేదంటే 1 విజిల్ 2 విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఇదిగోండి ఇలా అయితే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉప్పు వేసి మనం పప్పు గుత్తితో ఇలా అన్నేసినామంటే బాగా వస్తుందన్నమాట. ఇది బ్యాలను కూడా ఎక్కువగా రుబ్బకూడదన్నమాట, అంటే వెనపకూడదు, కొద్దిగా బ్యాలుగానే ఉండాలి. చూడండి ఇలా అంతా అన్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. కొర్రన్నంలోకి కానీ, లేదంటే జొన్న రొట్టెలోకి కానీ, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా దేంట్లోకైనా. దీంట్లో ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలన్నమాట. వెల్లిపాయలు, ఆనియన్స్, తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులన్నీ మొత్తం, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని బాగా కాగిన తర్వాత తాలింపు పెట్టేసుకున్నామంటే పప్పు అనేది చాలా చాలా బాగుంటుంది. గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గోంగూర ఎక్కువగా కందిపప్పు తక్కువగా వేసి పప్పు చేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.